చైనా ఒక మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ వెపన్ని తయారు చేస్తుంది. దాంతో చైనా ఎవరికి తెలియకుండానే అంతరిక్షంలో ఉన్న ఇతర దేశాల శాటిలైట్లను నిమిషాల్లో డిస్ట్రాయ్ చేయగలదు. ఆ వెపన్ ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్లో తెలుసా? ఇజ్రాయెల్ దగ్గర ఎంతటి పవర్ఫుల్ టెక్నాలజీ ఉందో తెలుసా? ప్రైవేట్ వెహికల్స్ పైన ఏ విధంగా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, పోలీస్, ఆర్మీ, ప్రెస్ అని మనం రాయించుకోవచ్చా? అలా రాస్తే ఏమవుతుంది? మత మార్పిడి ముఠాలపైన రీసెంట్గా యోగి గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ లాను తీసుకువచ్చింది. ఆ లా ఏంటో తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. రెండు 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఒక బిగ్గెస్ట్ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోను చూడండి. ఇందులో మీకు ఒక అబ్బాయి అమ్మాయి కనిపిస్తే అది రాంగ్. వీళ్ళిద్దరూ అమ్మాయిలే. విషయం ఏమిటంటే అల్జీరియాకు చెందిన ఇమాన్ ఖలీఫ్ అనే బాక్సర్కి ఇటలీకి చెందిన ఏంజెలాతో ప్యారిస్ ఒలింపిక్స్లో ఒక బాక్సింగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఈ ఇమాన్ ఖలీఫ్ కొట్టిన 2 దెబ్బలకే ఏంజెలా ఘోరంగా గాయపడి మ్యాచ్ని మధ్యలో వదిలేసింది. ఈమె చెప్పేది ఏమిటంటే ఈ ఇమాన్ ఖలీఫ్ అమ్మాయి కాదు అబ్బాయి, ఇలాంటి వారితో మహిళల్ని పోటీ పడమని చెప్పడం కరెక్ట్ కాదు అని. ఇమాన్ ఖలీఫ్ని చూస్తే నిజంగానే ఎవరికి అమ్మాయి అనిపించదు. కానీ వాస్తవం ఏమిటంటే ఇమాన్ ఖలీఫ్ ఒక అమ్మాయి. కానీ ఇతని బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువగా ఉండి తన మజిల్స్ అండ్ బాడీ మగవారిలాగా స్ట్రాంగ్గా ఉంది. ఇలాంటి వారిని ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేలా చేయడం రైటో రాంగో అది డిబేటబుల్. కానీ ఇమాన్ ఖలీఫ్కి మాత్రం హై టెస్టోస్టెరాన్ కారణంగా మిగతా మహిళలతో పోలిస్తే మంచి అడ్వాంటేజ్ ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇలా టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్న మహిళా స్పోర్ట్స్ పర్సన్స్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మెడల్స్ గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కాంట్రవర్సీ ఏమిటంటే కొంతమంది ఇమాన్ ఖలీఫ్ని అమ్మాయి కాదు అబ్బాయి అంటే, ఇంకొంతమంది అతను ఒక ట్రాన్స్ అని చెప్తున్నారు. ఈ మొత్తం కాంట్రవర్సీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఇమాన్ ఖలీఫ్ ఒలింపిక్స్లో మహిళా కేటగిరీలో పార్టిసిపేట్ చేయడం రైటా రాంగా? మీ ఆలోచనలు కింద కామెంట్లో చెప్పండి. ఇజ్రాయెల్ దేశం ఎంత పవర్ఫుల్ అంటే వీళ్ళ దగ్గర ఉన్న సైన్స్ కానీ మిలిటరీ టెక్నాలజీ కానీ నాకు తెలిసి అమెరికా దగ్గర కూడా లేదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే తమ దేశం పైన ఉగ్రవాదులతో దాడి చేయించిన హమాస్ లీడర్ ఇస్మాయిల్ని ఇరాన్ దేశంలో ఉండగా అతని లొకేషన్ని ఎగ్జాక్ట్గా తెలుసుకొని ఇజ్రాయెల్ తమ దేశం నుంచి ఒక మిసైల్ని లాంచ్ చేసి యాక్యురేట్గా అతన్ని ఎలిమినేట్ చేసింది. ఒక దేశం ఇంకో దేశం పైన మిసైల్స్ వేయడానికే భయపడుతుంది. అలాంటిది ఇజ్రాయెల్ పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి తమ శత్రువుని ఎలిమినేట్ చేసింది. ఒక దేశం ఇంకో దేశం పైన మిసైల్స్ వేయడానికే భయపడుతుంది, ఎందుకంటే అలా చేస్తే యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. అలాంటిది ఇజ్రాయెల్ పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి తమ శత్రువుని ఎలిమినేట్ చేసింది అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. రాబోయే రోజుల్లో ఈ గొడవ మరింత పెద్దది కానుంది. ఎనీవే, ఈ ఇజ్రాయెల్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇజ్రాయెల్, పాలస్తీన్ ఈ రెండిట్లో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? కింద కామెంట్లో చెప్పండి. ఇలాన్ మాస్క్ ఈ భూమి పైన హిస్టరీ క్రియేట్ చేయడానికి పుట్టాడు. ఇతను పుట్టింది ఒక సాధారణ కుటుంబంలో, కానీ ఇప్పుడు అతను ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్. ఇతని దగ్గర లేనిదంటూ ఏది లేదు. ఇతను తన ఒక్క ట్వీట్తో స్టాక్ మార్కెట్ని షేక్ చేయగలడు. ఇతను ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడితే ఆ టాపిక్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయిపోతుంది. అయితే రీసెంట్గా వెనుజులా దేశంలో ఎలక్షన్ జరిగి కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యాడు. కానీ ఇక్కడ ఇలాన్ మాస్క్ చెప్పేది ఏమిటంటే ఈ ఎలక్షన్లో చాలా మిస్టేక్స్ జరిగాయి, ఈ గెలిచిన ప్రెసిడెంట్ చీటింగ్ చేసి గెలిచాడు అని. దానికి వెనుజులా ప్రెసిడెంట్ రియాక్ట్ అవుతూ, ఇలాన్ మాస్క్ నువ్వు నేను ఒక బాక్సింగ్ మ్యాచ్ పెట్టుకుందాం, ఒకవేళ నువ్వు గెలిస్తే నేను ఈ ప్రెసిడెంట్ పదవిని వదిలేస్తానని ఛాలెంజ్ చేశాడు. దానికి ఇలాన్ మాస్క్ ఏం చెప్పాడో తెలుసా? ఖచ్చితంగా లెట్స్ హ్యావ్ ఫైట్ అని. మరి ఈ ఫైట్ నిజంగా అవుతుందా అంటే చెప్పలేం. ఇలాన్ మాస్క్ చేసే పనులు కాస్త విచిత్రంగానే ఉంటాయి. నిజంగా ఈ ఫైట్ జరిగినా జరుగుతుంది. ఒకవేళ వీళ్ళ మధ్య నిజంగా ఫైట్ జరిగితే మీ ప్రకారం ఎవరు గెలుస్తారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మన ఇండియా చైనాను బీట్ చేయగలదా? చాలామంది మన దేశాన్ని ఎప్పుడూ చైనాతో కంపేర్ చేస్తూ ఉంటారు. మనం కూడా చైనాని బీట్ చేయాలి అనుకుంటాం. కానీ గైస్, ఇలా చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. మనం చైనాతో కంపేర్ చేసుకునే క్వాలిఫికేషన్ని కూడా ఇంకా అక్వైర్ చేయలేదు. అలా ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. మన దేశంలో ఇప్పటి వరకు మొత్తం 2,46,000 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అదే చైనాలో 28 లక్షల ఫ్యాక్టరీస్ ఉన్నాయి. 2 లక్షలు ఎక్కడ, 28 లక్షలు ఎక్కడ? మనం పాపులేషన్ విషయంలో చైనా కంటే ముందున్నాం,
కానీ స్కిల్డ్ వర్కర్స్ విషయంలో మనం చైనా కంటే చాలా వెనుకబడి ఉన్నాం. మన దేశంలో మొత్తం 3.5 కోట్ల మంది స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. అదే చైనాలో 8.5 కోట్ల మంది ఉన్నారు. ఇక ఇండస్ట్రియల్ పార్కుల విషయానికి వస్తే మన దేశంలో 4,000 ఇండస్ట్రియల్ పార్కులు కూడా లేవు. కానీ చైనా దగ్గర 20,000 కంటే ఎక్కువగా ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. ఇక ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే మన దేశం ప్రతి సంవత్సరం $447 బిలియన్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తే చైనా $3.27 ట్రిలియన్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా చైనా మనకంటే చాలా ముందుంది. ఇక్కడ మీ అందరికీ నా క్వశ్చన్ ఏమిటంటే చైనా మనకంటే ఎందుకు ముందుంది? మన దేశంలో మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లు చెప్పండి. బయట చాలా మంది తమ కార్ల మీద, బైక్స్ మీద గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, పోలీస్, ఆర్మీ, డాక్టర్, ప్రెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాయించి మమ్మల్ని ఎవడూ ఆపలేడు, మేము తోపు అన్నట్టుగా రోడ్లపైన వెహికల్ నడుపుతూ ఉంటారు. అలా బైక్స్ పైన, కార్ల పైన రాసి అందరికి చెప్తున్నాను, మీ ప్రైవేట్ వెహికల్ పైన ఇలా రాయడం చట్టపరంగా నేరం. ఇలా చేసిన వారి వెహికల్ని సీజ్ చేయడం, వారిపైన చలాన్ వేయడం కూడా జరగవచ్చు. ఒకవేళ మీరు ఇలా చేసి మీకున్న పవర్ని మిస్యూజ్ చేస్తే మిమ్మల్ని జైల్లో వేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటివి చేయకండి. ఒకవేళ ఇప్పుడు మీ వెహికల్ పైన అలాంటి స్టిక్కర్స్ ఉంటే వెంటనే తొలగించండి. ట్రాఫిక్ పోలీసులు పట్టుకునే వరకు వెయిట్ చేయకండి. దీపికా పదుకునే అండ్ మహేంద్ర సింగ్ ధోని వీళ్ళు ఒకప్పుడు లవర్స్గా ఉన్నారా? ఇప్పుడు తెలుసుకుందాం. దీపికా పదుకునే హీరోయిన్ అవ్వక ముందే ఆమె ఒక సక్సెస్ఫుల్ మోడల్. ఆమె షారూఖ్ ఖాన్తో తన మొదటి సినిమా తీయక ముందే ధోనిని కలిసి అతనితో ప్రేమలో పడింది. 2007-8 సమయంలో మహేంద్ర సింగ్ ధోని కూడా దీపికా పదుకునేతో రిలేషన్లో ఉన్నాడు. కానీ 2007 ఎండ్లో ఈ దీపికా పదుకునే యువరాజ్ సింగ్తో అఫైర్ పెట్టుకుంది. 2007 జైపూర్లో జరుగుతున్న మ్యాచ్కి దీపికా పదుకునే యువరాజ్ సింగ్ని ఎంకరేజ్ చేయడానికి అక్కడికి వచ్చింది. ఈ విషయం మొత్తాన్ని గమనించిన ధోని చాలా కూల్గా, సైలెంట్గా ఆమె నుంచి సైడ్ అయిపోయాడు. ధోని తర్వాత ఈ దీపికా పదుకునే యువరాజ్ సింగ్తో చాలా స్టేజెస్ పైన, చాలా అకేషన్లో మీడియాకు కనిపించింది. దీపికా పదుకునే తన 22వ బర్త్డేని యువరాజ్ సింగ్తో జరుపుకొని బయట డిన్నర్ చేస్తూ ఇంకా చాలా విషయాల్లో వీళ్ళు మీడియాకు కనిపించారు. అయితే కేవలం సంవత్సరంలోనే ఈ దీపికా పదుకునే యువరాజ్ సింగ్కి కూడా బ్రేకప్ చెప్పేసింది. దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు. కానీ ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏమిటంటే యువరాజ్ సింగ్ అనవసరంగా తన లైఫ్లో బాగా ఇంటర్ఫియర్ అయ్యేవాడు, దాంతో వాళ్ళ రిలేషన్లో అన్నెసెసరీ గొడవలు జరిగాయని చెప్పింది. ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే యువరాజ్ సింగ్ కోసం ధోని తన లవ్ని సాక్రిఫైస్ చేశాడు. అయినా చివరికి అది వర్కౌట్ అవ్వలేదు. ఈ విషయాలు చాలామందికి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ ఈ టాపిక్ పైన బాగా రీసెర్చ్ చేసే ఈ ఫ్యాక్ట్ చెప్తున్నాను. కావాలంటే మీరు ఓన్గా ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ధోని ఫ్యాన్స్ అందరికీ అడుగుతున్నాను, ఒకవేళ దీపికా పదుకునేకి ధోనికి పెళ్ళై ఉంటే ఎలా ఉండేది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళని చూసారా? ఈమె పేరు సంధ్య. ఈమెకు ఇప్పటి వరకు 50 పెళ్లిళ్ళు జరిగాయి. ఈ 50లో ఎస్పీలు, డిఎస్పీలు, మరో 3 పోలీస్ అధికారులు, ఒక డాక్టర్ కూడా ఉన్నారు. ఇన్ని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంది అంటే ఈమె ఒక స్కామర్. కేవలం నగలు, డబ్బు కోసమే యువకులకు వలవేసి పెళ్లి చేసుకుని ఒక 2-3 నెలలు అతనితో ఉండి ఆ ఇంట్లో ఉన్న డబ్బు, నగలు పట్టుకొని అక్కడి నుంచి పారిపోయేది. అలా ఈమె దాదాపు 50 పెళ్లిళ్ళు చేసుకుంది. చివరికి ఎలా దొరికింది అంటే తను లాస్ట్గా పెళ్లి చేసుకున్న భర్తకు ఈమె పైన ఎందుకో అనుమానం వచ్చి ఈమె ఆధార్ కార్డుని చూస్తే అందులో వేరే భర్త పేరు ఉంది. దాంతో అతను వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో ఈమె బండారం మొత్తం బయటపడింది. అయితే ఈమె మోసం చేసిన ప్రతి యువకుని మ్యాట్రిమోనీ వెబ్సైట్ నుంచి సెలెక్ట్ చేసేది. కాబట్టి గైస్, ఒకవేళ మీరు పెళ్లి కోసం మ్యాట్రిమోనీ వెబ్సైట్లో చూస్తూ ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్కామ్లు చాలా జరుగుతున్నాయి. ఈ నిత్య పెళ్లి కూతురు స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి అమ్మాయి మీకు తగిలితే ఆమెను మీరెలా హ్యాండిల్ చేస్తారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. బాగా తెలివైన వారికి, ఇంటెలిజెంట్ పీపుల్కి ఉండే 5 మేజర్ క్వాలిటీస్. నెంబర్ 1, వీళ్ళలో హై సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది. దాంతో వీళ్ళు తమ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలరు. చాలా మందిలో ఈ స్కిల్స్ ఉండవు, అందుకే వాళ్ళు ఎమోషన్స్లో పడి మోసపోతూ ఉంటారు. నెంబర్ 2, వీళ్ళు అన్ని విషయాల్లో చాలా క్యూరియస్గా ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే వీళ్ళకు బాగా ఇష్టం. అందరికీ బోరింగ్ అనిపించే విషయాలను కూడా వీళ్ళు డీప్గా స్టడీ చేసేందుకు ఇష్టపడతారు. నెంబర్ 3, పరిస్థితులు ఎలా ఉన్నా వీళ్ళు చాలా ఈజీగా వాటికి అడాప్ట్ అయిపోతారు. వీళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బెస్ట్గా ఉంటాయి.
ఏ ప్రాబ్లం వచ్చినా భయపడకుండా దాన్ని సాల్వ్ చేసేందుకు ట్రై చేస్తారు. నెంబర్ 4, వీళ్లకు తమ నాలెడ్జ్ యొక్క లిమిట్ తెలుసు. అందుకే తెలియని విషయాలను తెలియదు అని ఓపెన్గా ఒప్పుకుంటారు. కానీ ఇంటెలిజెంట్ పర్సన్ లాగా యాక్ట్ చేసే వాళ్ళు మాత్రం తమకు అన్నీ తెలిసినట్టుగా బిహేవ్ చేస్తూ బిల్డప్ చేస్తూ ఉంటారు. ఇక చివరగా నెంబర్ 5, ఒక ఇంటెలిజెంట్ పర్సన్ షార్ట్ టర్మ్ ప్లెజర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా లాంగ్ టర్మ్ గోల్స్ పైన వర్క్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి క్వాలిటీస్ మీలో ఉన్నాయా? అండ్ మీలో ఎంతమంది మిమ్మల్ని మీరు ఇంటెలిజెంట్ అనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. చైనా ఒక సీక్రెట్ వెపన్ని డెవలప్ చేస్తుంది. దాంతో వాళ్ళు ఎవరికి తెలియకుండానే అంతరిక్షంలో ఉన్న ఇతర దేశాల శాటిలైట్లను నాశనం చేయగలరు. చైనా టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందుతుంది. మీరు చెప్తే నమ్మరు, చైనా ప్రజెంట్ మిలిటరీ బడ్జెట్ దాదాపు $230 బిలియన్. అదే మన దేశ మిలిటరీ బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం $75 బిలియన్. 75 బిలియన్లు ఎక్కడ, 230 బిలియన్లు ఎక్కడ? బడ్జెట్లో ఇంత డిఫరెన్స్ ఉండి కూడా మన సైనికులు ధైర్యంగా చైనాతో పోరాడుతున్నారు అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అయితే రీసెంట్గా చైనా మిలిటరీకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ లీక్ అయ్యాయి. వాటి ప్రకారం చైనా లేజర్ ఎక్విప్డ్ సబ్మరైన్ని తయారు చేసింది. ఈ సబ్మరైన్లు రాడార్లో కనిపించకుండా సముద్రం లోపల నుంచి చైనాకు దూరంగా వెళ్ళి తమ శత్రువుల శాటిలైట్లను నిమిషాల్లో నాశనం చేయగలదు. తమ శాటిలైట్ని డిస్ట్రాయ్ చేసింది ఎవరున్న విషయం ఆ దేశానికి తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే లేజర్ వెపన్స్తో ఈ పని మినిట్స్లో అయిపోతుంది. చైనా మిలిటరీ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని చైనా ఏలబోతుంది. అలాగే ఈ చైనా ప్రపంచానికి అతిపెద్ద ప్రమాదంగా మారబోతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? $270 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్ ఉన్న చైనాను కేవలం $73 బిలియన్ బడ్జెట్తో మనం ఓడించగలమా? మన ప్రభుత్వం ఎంతో ముఖ్యమైన డిఫెన్స్ పైన ఎందుకు ఎక్కువ డబ్బుల్ని పెట్టట్లేదు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లు చెప్పండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వారికి చెప్తున్నాను. లవ్ జిహాద్ అంటే ఇస్లాం మతం చెందిన అబ్బాయిలు నాన్ ముస్లిం అమ్మాయిల్ని, ఎస్పెషల్లీ హిందూ అమ్మాయిల్ని లేదా వేరే మతానికి చెందిన అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళను ప్రేమలో పడేలా చేసి పెళ్లి చేసుకుని చివరికి వారిని ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు ఇదే పనిలో ఉంటారు. ఇతర మతాల అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళను ఇస్లాంలోకి మార్చడమే వీళ్ళ ప్రధానమైన ఉద్దేశం. అయితే ఉత్తరప్రదేశ్లోని యోగి గవర్నమెంట్ దీనికి అగెన్స్ట్గా ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం ఒక అమ్మాయి లేదా అబ్బాయి కేవలం వాళ్ళ పార్ట్నర్ మతం మార్చడానికి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసినా లేదా మతం మార్చుకోమని బెదిరించినా అది చట్టరీత్యా నేరం. అలాంటి వారికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, వరస్ట్ కేసులో మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. అలాగే డబ్బు ఆశ చూపి బెదిరించి ఇంకేమైనా ప్రామిస్లు చేసి ఇతరుల మతం మార్చే ప్రయత్నం చేయడం అనేది ఈ లా ప్రకారం నాన్ బెయిలబుల్ క్రైమ్. అలాంటి వారిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. మొత్తంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బలవంతంగా మత మార్పిడి చేయడం అనేది ఒక సీరియస్ క్రైమ్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇలా చేయడం రైటా రాంగా? ఈ చట్టం దేశవ్యాప్తంగా వస్తే ఎలా ఉంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.